నమస్తే అండి. నమస్తే మేడం. సో లెనిన్ చిత్రం రాబోతుంది. అవునవును. అయితే స్టేజ్ మీద అసలు సూపర్ స్పీచెస్ అవునవును. నడుస్తా ఉన్నాయి. హాట్ టాపిక్ అయ్యే నడుస్తున్నాయి. యాహ్! యాహ్! అయితే తిరుపతిలో ఈవెంట్ జరిగిందన్నమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్. నాగార్జున గారు, అఖిల్ గారు, వంశీ ప్రొడ్యూసర్ వీళ్ళంతా రావడం జరిగింది. అయితే ఏంటంటే శివాజీ గారు అంటే ప్రీవియస్ యాక్టర్‌ని పెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అఖిల్ గారి గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మాట్లాడుకుందాం అన్నమాట. అదే ఏంటంటే ఆ దెమ్ సెట్ చేయడం అనేది స్క్రీన్ ప్లే సెట్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎప్పుడో ఒక 1990s లో జరిగిన ఒక స్టోరీని ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే ఇలా సెట్ చేయడం అనేది చాలా కష్టము. ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఆ డైరెక్షన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. దెన్ విల్ డిస్కస్ అబౌట్ అఖిల్ గారు. అఖిల్ గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇవి కొన్ని ఏంటంటే కొన్ని ఏజెంట్ ఇవన్నీ నిరుత్సాహపరిచాయి సినిమాలు అయితే అంటే కొద్దిగా ముందుకే తీసుకెళ్లిపోయి హలో మూవీ కొద్దిగా యావరేజ్ గా మంచిగా ఆడింది. అఖిల్ ఇవేంట్రా అంటే ఆయనకంటూ ఒక స్థానం లేదు ప్రజెంట్. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద హీరోలు ఆ ప్లేస్ లోకి ఈ సినిమా తోటి వెళ్ళాలని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే చాలా ఎఫెక్ట్స్ అయితే పెట్టారు సినిమాలో. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి డిఎస్పీ గారు, దాని తర్వాత ఎడిటర్ నవీన్ వలి గారు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక గొప్ప ఎడిటర్ ఉన్నారంటే నవీన్ వలి గారు. దాని తర్వాత ఓకే ఫైన్ అండి వీఆర్ వెయిటింగ్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అంటే మాస్ అన్నమాట. అంటే మిగతా బాలీవుడ్ హాలీవుడ్ ఏంట్రా అంటే కార్లు ఎగిరిడాలు ఇవి ఉంటాయి అనమాట. మా తెలుగు ఆడియన్స్ ఏంట్రా అంటే ఒక రంగస్థలం అయితేనేమి ఒక విరూపాక్ష అయితేనేమి ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఎందుకంటే సెలెక్ట్ చేశారనమాట. తెలుగు అంటే మాసు మాసు అంటే తెలుగు కాబట్టి ఈ సినిమాలో చూసాం ఆల్రెడీ ట్రైలర్ చూసాం కదా. ట్రైలర్ రిలీజ్ వచ్చేసి చూసాము. ఆ మాస్ అనేది కనపడతా ఉందన్నమాట. ఏదో ఒక అంటే ఒక 1990s లో జరిగిన ఒక కథను మన ముందుకు తీసుకొద్దామని చెప్పి వాళ్ళంతా ఉన్నారు. ఈ మంత్ 10th అయితే రిలీజ్ అవుతోంది. డూ వాచ్ ఇన్ థియేటర్స్. అయితే లాస్ట్ టైం తండేల్ సినిమాకు నాగార్జున గారు వస్తున్నాం కొడుతున్నాం వాటిని అవునవును. చెప్పిస్తా అన్నారు కదా. సేమ్ అలానే అఖిల్ తో కూడా అనడం జరిగింది. అంటే వరుసగా ఇన్ని సినిమాలు ఫ్లాప్ దాని తర్వాత మళ్ళీ అవునవును. ఇప్పుడు ఈ సినిమాతో ఖచ్చితంగా నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అవునవును. అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆ మాటలు? యా అదేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే మనకి ఎనీవేర్ నాట్ ఓన్లీ హియర్ జాబ్ ఫీల్డ్ అయితే ఎనీవేర్ అంటే మనం ఒక దాని మీద ఒక ఎఫెక్ట్స్ అని పెట్టామంటే దాని మీద మనకు ఒక గట్టి సంకల్పము గట్టి నమ్మకం అయితే ఉంటుంది అనమాట. అదే సంకల్పంతో అదే మాటతోటి ఆయన అయితే ఆ మాట అనిండొచ్చు. అదే సంకల్పాన్ని మనం తెలుగు ఆడియన్స్ కూడా చూసి ఆ సినిమాని ఆదరించి మంచి ఆయనకు ఒక హిట్ లిస్ట్ లో చేర్చి ఆయనకంటూ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరి. సో ఇంకొకటి ఏంటంటే శివాజీ గారు తిరుపతి పెద్ద ఆయన చూసుకుంటారు అంటే తిరుపతిలో ఉన్న పెద్ద ఆయన చూసుకుంటారు అని చెప్పేసి అంటం జరిగింది కదా. అవునవును. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే సినిమా సెరమనీ అనేది ఒకటి చేసుకుని స్టార్ట్ చేస్తారు. అవునవును. సో దేవుడి పేరు అన్నారు కాబట్టి నాకు తెలిసి గట్టిగానే కొట్టబోతున్నారు. డెఫినెట్లీ అండి. అలాగే హిట్ 3 లో మీరు చూసినట్లయితే అక్కడే జరిగింది అనమాట. మన నాని గారు కూడా అదే డైలాగ్స్ వేయడం జరిగిందన్నమాట. అంటే మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే దేవుళ్ళు ఈ డెవోషనల్ ఇవన్నీ ఫీల్ అవుతారు కాబట్టి అలా చెప్పిండొచ్చు. ఓకే ఈ సినిమా అయితే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మరి.